హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కరోనా కొత్త వేరియంట్ మరోసారి కూడా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది సార్. ఇప్పుడు కేరళలో ఇది విస్తృతంగా ప్రసారం అవుతున్నట్టు కూడా చెప్తున్నారు. మరి ఏంటి సార్, దీని డీటెయిల్స్ ఏంటి? మరి ఇది నిజంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా సార్? కరోనా అదే కోవిడ్-19 వచ్చిన తర్వాత ప్రపంచం అనేది మారిపోయింది. ఒక న్యూ నార్మల్ అనేది చోటు చేసుకుంది. అప్పటి నుంచి కూడా ఏదో ఒక చోట ఏదో ఒక వైరస్ కొత్తగా రావడం, భయపెట్టడం అనేది జరుగుతుంది. ఈ మధ్యన మనం చెప్పుకున్నాం, చైనాలో కొత్త వైరస్ వచ్చింది. ముఖ్యంగా పిల్లల మీద అది ప్రభావితం చూపిస్తుంది. అక్కడ కొన్ని నగరాల్లో ఈ పీడియాట్రిక్ హాస్పిటల్స్ అంతా కూడా పిల్లలతో నిండిపోయినాయి. సో ఆ భయంతో ఇండియా కూడా అలర్ట్ అయ్యి అందరు పేరెంట్స్కి ప్లస్ స్కూల్స్కి ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఆదేశాలు జారీ చేసింది అప్రమత్తంగా ఉండమని. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక కొత్త వేరియంట్ కరోనాలోనే ఒక వేరియంట్, ఆ వేరియంట్ కేరళలో ఫస్ట్ కనబడింది. దాదాపు ఇప్పుడు ఇండియాలో కేరళ, ఉత్తరప్రదేశ్, బీహారు, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో అనేక కేసులు బయటకు వచ్చాయి. దాదాపు ఇప్పటివరకు 2000 కేసులు పైగా లైవ్ కేసులు బయటకు వచ్చాయి. దాదాపు 8 మంది వరకు చనిపోయారు. అసలు ఈ వేరియంట్ ఏంది అని చూసినప్పుడు ఇది యాక్చువల్గా ఒమిక్రాన్లో సబ్ వేరియంట్ ఒకటి ఉంది, BA.2.86 అంటారు దాన్ని. అందులోనే ఇంకొక వెరైటీ ఇదని చెప్తున్నారు. దీని పేరు JN.1గా పెట్టారు. JN.1 దీని పేరు, ఈ వేరియంట్ పేరు. మామూలుగా ఈ BA.2.86లో స్పైక్ ప్రోటీన్స్లో 20 మ్యుటేషన్ల వరకు జరుగుతాయి. అయితే దీంట్లో JN.1లో 21 మ్యుటేషన్, అంటే ఒక మ్యుటేషన్ ఎక్కువ ఉందన్నమాట. అందుకే ఇది డేంజర్ అంటున్నారు. ఈ మ్యుటేషన్స్ వల్లనే మనకి ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఇది అటాక్ చేయగలదు, దాన్ని బ్రేక్ చేయగలదు అని చెప్తున్నారు. రెండోది, దీనికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఇది స్పీడ్గా ఒక వ్యాపిస్తుంది అన్నమాట, స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల కొంత ఆందోళన అయితే చెందుతుంది ఇండియా కూడా. ఇది యాక్చువల్గా ఫస్ట్ కేసు అయితే లగ్జంబర్గ్లో బయటపడింది అంటున్నారు. తర్వాత సెప్టెంబర్లో అమెరికాలో ఫస్ట్ కేసు బయటపడింది. మొన్న కేరళలో ఒక 78 ఏళ్ల ముసలావిడికి ఇది వచ్చిందని చెప్తున్నారు. దాని తర్వాత డిసెంబర్ 8న ఈ 78 ఏళ్ల మహిళకు ఈ వేరియంట్ కనబడినట్టు కేరళలో. దాని తర్వాత ఇంకా ఇప్పటివరకు ఇది 38 దేశాల్లో ఈ వేరియంట్ని కనుగొన్నారు. ఇది మన దేశానికి సంబంధించింది మాత్రమే కాదు, WHO కూడా సీరియస్గా హెచ్చరించింది. దీని పట్ల అప్రమత్తంగా ఉండండి, ముందే తొలి దశలోనే దీన్ని బ్రేక్ చేయాలంటే ముఖ్యంగా పబ్లిక్ అవేర్నెస్ పెంచాలి. అంటే ఒకటి క్లీన్లీనెస్, ముఖ్యంగా ఏంటంటే మనకి ఇవాళ ఇక్కడ వింటర్ కాబట్టి ఎక్కువగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంటాయి మనుషుల్లో. ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా అటాక్ చేయగలుగుతుంది. ఇప్పుడు అందుకని కేరళ వాళ్ళు అప్రమత్తం అవుతుంది. మన కరోనా కోవిడ్-19 టైంలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ కేరళ ఒకటి. సో ఇప్పుడు కూడా అక్కడే మొదలైందని చెప్తున్నారు. ఇంకొక కేసు కూడా కనిపెట్టారు. అదేంటంటే తమిళనాడు నుంచి సింగపూర్ వెళ్ళిన ఒక ట్రావెలర్కి కూడా ఈ కరోనా ఈ వేరియంట్ ఉందని చెప్తున్నారు. సో అందుకని మనం వ్యాక్సినేషన్ తీసుకున్నాం కదా, డబుల్ డోస్ తీసుకున్నాం, మనకేం ఇబ్బంది లేదు అనుకోవద్దు అని హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వచ్చిన మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర సింహ కూడా నిన్న సమీక్ష సమావేశం జరిపారు. కిట్స్ అవి రెడీ చేసుకోమని చెప్పారు. RT-PCR టెస్టులని ఎక్కువ చేయమని చెప్తున్నారు. కిట్స్, తర్వాత ఆక్సిజన్ సిలిండర్సు, రేపు హాస్పిటల్లో బెడ్స్, ఇవన్నీ అంటే ఒకవేళ స్ప్రెడ్ అయిపోతే, అప్పుడు మనం చూసాం చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోయింది. బిగినింగ్లో అసలు చైనాలో వచ్చినప్పుడు ఎవరు కూడా ఇక్కడ రాదులే అనుకున్నారు, కానీ అది ఊహించని ఒక వేగంతో స్ప్రెడ్ అయింది. సో దానివల్ల ఒక విపరీతమైన ప్యానిక్ వాతావరణం వచ్చేసింది. హాస్పిటల్ రెడీగా లేవు, ప్రభుత్వాలు రెడీగా లేరు, వ్యక్తులు రెడీగా లేరు. సో దానివల్ల ఇటువంటి ఒక పాండమిక్ అంటారు దీన్ని. ఒక పాండమిక్ అంటే ఒక
విపరీతంగా వ్యాప్తి చెందే ఒక ఇదనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరు బలహీనంగా ఉంటే వాళ్ళ మీద ప్రధానంగా అటాక్ ఇది చేస్తుంది. అందుకని రాజనరసింహ కూడా నిన్న సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించి ప్రిపేర్ అవ్వమని గవర్నమెంట్ని చెప్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండండి, పీసీటీఆర్ టెస్టులని కిట్స్ని ఎక్కువ సంపాదించండి అని చెప్తుంది. రెండోది జెనోమికల్ కన్సార్టియం అని ఇన్సాకాగ్ అంటారు. ఇదేంటంటే మల్టీ ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఈ సంస్థకి. వీళ్ళు రంగంలోకి దిగి దీన్ని పరిశీలిస్తున్నారు, దీని వేరియంట్ యొక్క లక్షణాలు ఏంటి అని. అయితే ఇది మనకి వేరియంట్ అటాక్ చేసినప్పుడు వచ్చే లక్షణాలు జనరల్గా వైరల్ ఫీవర్ని పోలి ఉంటాయని ఇది ఇప్పటివరకు డాక్టర్లు చెప్తున్నారు. ఒకటి సాధారణ జలుబు ఉంటుంది, జ్వరం ఉంటుంది, దగ్గు ఉంటుంది, ముక్కు గారడం ఉంటుంది, తలనొప్పి, బాడీ పెయిన్స్, నీరసం, కళ్ళు ఎర్రబడడం, కడుపులో నొప్పి, ఇవన్నీ ఈ కామన్గా అంటే ఇవన్నీ ఒకరిలోనే ఉంటాయని కాదు, ఈ లక్షణాల్లో కొన్ని లక్షణాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఈ లక్షణాలు వచ్చినప్పుడు ఇది వైరల్ ఫీవరా లేకపోతే కరోనాకు సంబంధించిన ఈ వేరియంటా అనేది తెలుసుకోవడానికి టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని చెప్తున్నారు. దీని ఇంకొక పేరు కూడా పెట్టాడు, దీని పేరు పెరోల్ అని కూడా పెట్టారు. సో ఏదేమైనా WHO గైడ్లైన్స్ని అన్ని స్టేట్స్ ఫాలో కమ్మని సెంట్రల్ గవర్నమెంటు, సెంట్రల్ ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ వీళ్ళందరూ చెప్తున్నారు. కర్ణాటకలో కూడా 58 లైవ్ కేసులు వచ్చాయి. 11 హాస్పిటల్స్లో వీళ్ళని చేర్పించారు, రకరకాల హాస్పిటల్లో ఉన్నారు. అందులో ఒకరు ఇప్పుడు చనిపోయారు అని చెప్తున్నారు. సో ఇది ఏమవుతుందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం బాగా రిలాక్స్ అయిపోయినాం యాక్చువల్గా, కరోనా ఇంకా లేదులే అన్నట్టుగా. ఇప్పటికి కూడా కొంతమంది మాస్కులు వేసుకునే వాళ్ళు ఉన్నారు, బట్ ఎక్కువ మంది మెజారిటీ ప్రజలు రిలాక్స్ అయిపోయారు. సో వీళ్ళు చెప్తున్నది ఏమంటే కరోనా టైంలో మీరు ఎలాగైతే జాగ్రత్తలు తీసుకున్నారో అంటే చేతులు కడుక్కోవడం, తర్వాత మాస్కులు బయట పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మాస్కులు తీసుకోవడం, శుభ్రతని పాటించడం, కూరగాయలు లాంటివి వచ్చినప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కడిగి తర్వాత చేయడం, ఇటువంటి జాగ్రత్తలు, అవసరం లేకుండా పబ్లిక్ జనంలోకి వెళ్ళి తిరగకుండా ఉండడం. రెండోది ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళతో దూరంగా ఉండడం, ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు కూడా హోమ్ ఐసోలేషన్లో ఉండడం, ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఉందనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్స్ చెప్తున్నాయి. ఇవన్నీ నిజానికి ఆల్రెడీ ప్రజలకు తెలుసు, కానీ ఏంటంటే ఇది మందాక రాదులే అనేది ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్ కేరళలో కదా అని. ఇవాళ స్ప్రెడ్ అవ్వడానికి పెద్ద విషయం కాదు, ఎందుకంటే కేరళకి ఉత్తరప్రదేశ్కి అందరూ తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు మోసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కర్ణాటక బార్డర్ కేరళకు ఉంది కాబట్టి బార్డర్ని క్లోజ్ చేద్దామన్న ఆలోచనలో కర్ణాటక కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సిద్ధరామయ్య నిన్న చెప్పింది ఏంటంటే ఇప్పటికిప్పుడైతే ఇమ్మీడియట్గా బార్డర్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, అంత పెద్దగా ప్రమాదం అయితే కనిపించట్లేదు, ఏదేమైనా జాగ్రత్తగా అయితే ఉండాలి బార్డర్లో ఉండేవాళ్ళు అనేది చెబుతున్నారు. అట్లాగే అక్కడ యంత్రాంగం కూడా కన్నేసి పెట్టమంటున్నారు. ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే వాళ్ళు బయట తిరగకుండా చూడమని, హోమ్ ఐసోలేషన్లో ఉండి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. సో ఈ వేరియంట్ మాత్రం అటాక్ అయితే మాత్రం సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఒక రకం ఏంటంటే మనం కరోనా వస్తుంది, ఈ వేరియంట్ వస్తుందేమో అనుకొని, ఎందుకంటే ఒమిక్రాన్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది ఒమిక్రాన్ కంటే కూడా ఒక మ్యుటేషన్ ఎక్కువ ఉంది. ఒమిక్రాన్ వేరియంట్లో 20 ఉంటే దీంట్లో 21 ఉన్నాయి. కాబట్టి ఇది ఇంకొంత డేంజరస్ అనేది డాక్టర్లు చెప్తున్నారు. ఇక్కడైతే గాంధీ హాస్పిటల్ అతను చెప్తున్నది ఏంటంటే మా రాజారావు అని ఆ డైరెక్టర్, ఇప్పటికైతే ఇక్కడ పెద్ద ఇన్ఫ్లుయెంజా లక్షణాలు అంత లేవు, అట్లాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా 90%లో లేవు. కాబట్టి మనం ఇప్పుడు అంతగా భయపడాల్సింది అయితే లేదు, బట్ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఏదేమైనా కరోనా నుంచి మనం నేర్చుకున్న గుణపాఠం అంటే భయం అనేది ఉండొద్దు. భయం వల్ల కూడా చాలామంది చనిపోయారు. యాక్చువల్గా లాస్ట్ సెకండ్ వేవ్ అప్పుడు ఎక్కువ భయంతో కూడా చాలామంది చనిపోయారు. మీడియా భయపెట్టడం, రకరకాల వ్యక్తులు
ఎక్స్పర్టైజ్ లేకుండా వీడియోలు పెట్టేయడం, దీనివల్ల కూడా భయంతో చాలామంది చనిపోయారు. సో భయపడకండి, కానీ జాగ్రత్తగా ఉండాలి అనేది ఎక్కువ మంది క్రిటికల్ కేర్ నిపుణులు చెబుతున్నారు.